మిత్రులారా, దసరా రోజున మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి ఆలయంలో హిందువుల హృదయాలను కలిసివేసే ఘటన ఒకటి జరిగింది. కాషాయ చీర ధరించి వచ్చినటువంటి ఒక భక్తురాల్ని పోలీసులు ఆలయంలోకి అనుమతించలయ్యా. ఏడన్నా ఉండదు ఈ దారుణమా? ఇంతకు దీనికి కారణం ఏందయ్యా అంటే, కాషాయం వచ్చేసి రాజకీయ రంగు అంట. ఏమన్నా అర్థం ఉండదా ఈ విధంగా? దేవాలయానికి వెళ్ళే ఒక హిందువు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా వీళ్ళే చెప్తారా? వాళ్ళే డిసైడ్ చేస్తారా? కాదులే, ఏదైనా ఇక్కడ అర్ధనగ్నంగానో లేకపోతే ఇంకొక రకంగానో వస్తే ఎట్లా ఈ మారు వస్తావు, నువ్వు గుళ్ళేకని చెప్పి మాట్లాడచ్చు, అదొక పద్ధతి. కానీ నువ్వు ఏ రంగు బట్టలు వేసుకొని రావాలని కూడా మీరు ఎట్లా చెప్తారయ్యా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హిందువుల గతి ఏ విధంగా ఉండదో చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలు. సరే, మనకందరికి కూడా తెలిసిన విషయమే, కాషాయం అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం. అది త్యాగం, ధర్మం, అలాగే భక్తికి ప్రతీక. అలాంటి కాషాయ రంగు చీర ధరించిందన్న కారణంతో ఒక హిందూ మహిళను ఆలయం వద్ద ఆపడం అంటే అది కేవలం ఒక మహిళను అవమానించడం మాత్రమే కాదు, చెప్పాలంటే యావత్తు హిందూ సమాజాన్ని అవమానించట్టే. అవునా కాదా? ఇక్కడ నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈ మధ్యనే బాను ముస్తాక్ అనేటటువంటి ఒక ముస్లిం మహిళ ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది సూడో సెక్యులర్లు గట్టిగా ఆవిడ గారిని సమర్థించారు, సహనం అని చెప్పి మాట్లాడారు. మరి ఇక్కడ హిందూ మహిళ కాషాయం చీర ధరించింది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆపేసినారు కదా. మరి అది ఎంతవరకు సమంజసం? అది దాన్ని మరి మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? అసలు కాషాయ రంగు చీర కట్టుకొచ్చిందని చెప్పేసి ఆలయం తలుపులు మూసేయడం ఏంది ఆ స్వామి? ఇది ద్వంద్వ వైఖరి కదా ఇది? అంటే వాళ్ళకైతే ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈ దేశంలో హిందువులు తమ సొంత ఆలయాల్లోనూ తమ సాంప్రదాయ వస్త్రధారణలోనూ భక్తిగా ప్రవేశించలేరా? మనం ఇష్టం వచ్చినట్టు మనం పోలేమా? ఇది కేవలం ఆ మహిళకు మాత్రమే జరిగినటువంటి అన్యాయం కాదు, హిందువుల గౌరవానికి తగిలినటువంటి దెబ్బ ఇది. ఇకనైనా కూడా హిందువుల పరిస్థితి ఎలా ఉండాదో, ఇంకా ఏ విధంగా మారబోతుందో హిందూ అనేవాడు తెలుసుకొని బతికితే, ఆ విధంగా మెలగలిగితే మంచిది. అది విషయం.